మీ అందరికి దండం పెడతానండి. ఒక్కసారి కిర్రాక్ సీతకి ఓటేసి గెలిపించండి అయ్యా, ఓటేసి గెలిపించండి. ఆమె పెర్ఫార్మెన్స్ పీక్స్ అరిచి గొంతు పోతుంది, గొంతు పోతే వాటర్ తాగడానికి కూడా టైం లేదండి. అర్థం చేసుకోండి అండి, కిర్రాక్ సీతని గెలిపించండి అయ్యా. హాట్‌స్టార్ చూడండి అయ్యా, మా పెర్ఫార్మెన్స్ చూడండి అయ్యా. ఖచ్చితంగా మీరు ఓట్ వేయండి, లేకపోతే ఈ చంప పగులుతో చెప్తున్నారు కదా, ఓట్ వేయండి అయ్యా ప్లీజ్. బిగ్ బాస్ చూస్తున్నారు కదా, ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సీత బా రామ చక్కని సీత భయ్యా, నిజంగా చెప్తాను కదా భయ్యా. బిగ్ బాస్ సీజన్ 8లో ఖచ్చితంగా సీత నువ్వు ముందుకెళ్ళాలి చెప్తున్నాను కదా. నువ్వే గెలవాలి, కప్పు నువ్వే తేవాలి. ఎంత బాగా ఆడుతున్నావు, ఎంత బాగా ఆడుతున్నావు. పెద్ద సంఘ సంస్కృతులు ఏం చెప్పారు? సీతతో ఈజీ కాదు, సీతను గెలిపించాలి. ఏమన్నా ఆడుతుందా? 10 మందిలో ఒక మొక్క, ఆ మొక్క ఒక మంచి పుష్పమై ఎగిరిపోయి ఒక మంచి విక్షితం ఏదో అంటారు డైలాగ్ పక్కనట్టు. కానీ కిర్రాక్ సీత నువ్వే గెలవాలి. ఏమన్నా ప్లే చేస్తున్నావా? మనం బేబీ సినిమా చూసాం భయ్యా, చూసారా లేదా? బేబీ సినిమాలోని మనం ఆమెను చూసింది జస్ట్ నెగిటివ్ రోల్, అది జస్ట్ రీల్ మాత్రం. బేబీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలివేషన్ ఇస్తుంటే హీరోయిన్. ఎగ్జాక్ట్లీ, ఆమె కూడా ఒక హీరోయిన్ అండి. ఆమె కూడా ఒక హీరోయిన్ అండి. ఒక రియల్ లైఫ్లోనే ఒక నెగిటివ్ రోల్, ఆ నెగిటివ్ నుంచి బిగ్ బాస్లో రియల్ లైఫ్. సో రీల్కి డిఫరెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అర్థమవుతుందా? రియల్ లైఫ్ వేరు. కానీ రియల్ లైఫ్లో సీత అంటే ఏంటో చూపించింది. ఎన్ని నామినేషన్లు, ఇప్పుడు దాకా నామినేషన్లో పడలేదు అంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి ఎంత బాగా తను ఆడుతుందో. ప్లీజ్ అండి, ఒకటే కోరుకున్నానండి, సీతను గెలిపించండి ప్లీజ్ భయ్యా. ఒకటే కోరుకున్నానండి, బిగ్ బాస్ సీజన్ 8లో కిర్రాక్ సీతని గెలిపించాలి. ఏమన్నా ఆడుతుందండి? బేబీ సినిమాలో రియల్ లైఫ్ అండి, నెగిటివ్ రియల్ అండి. కానీ రియల్ లైఫ్లో సీజన్ 8లో షీఈస్ వెరీ పాజిటివ్. గెలిపించండి అయ్యా, గెలిపించండి. నీ ఓటు ఎవరికి వేస్తావు? నీ ఓటు అదిరా. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, హౌస్లో ఆమె కూడా నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యాన్స్ మనం బాగుంటేనేరా సీత గెలిచేది. సీతను గెలిపించండి అయ్యా, ఓట్ వేయండి అయ్యా. హాట్‌స్టార్ ఓపెన్ చేయండి, రీఛార్జ్ లేకపోతే నేను హాట్‌స్టార్ రీఛార్జ్ చేస్తాను, మీకు అర్థమవుతుందా? ప్లీజ్ సీతక్కని గెలిపించండి. ఎంత మంచి అమ్మాయి అండి, ఎంత మంచి అమ్మాయి సీతక్క. నాకు కదండి, ఈడికి నిజంగా పెళ్లి చేసుకుంటే సీత లాంటి లక్షణమైన అమ్మాయిని చేసుకోవాలండి. అంత బాగా క్వాలిటీస్ ఉన్నాయండి, నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆమె ఆడే ప్రతి ఆట హైలైట్ అండి, హైలైట్. ఏదో గంజాయి మొక్కల్లో ఏదో తులసి మొక్క ఉన్నట్టు ఉందండి సీతక్క. కిర్రాక్ సీత నువ్వు గెలవాలి, కప్పు తేవాలి. బిగ్ బాస్ సీజన్ 8 చరిత్ర నువ్వు సృష్టించాలి. బిగ్ బాస్ సీజన్ 8లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు విన్ అయితే బాగుంటది? నాకైతే కిరాక్ సీత భయ్యా. అవునా? సీజన్ మామూలుగా లేదు, నాకు సీజన్ 8 మాత్రం కిరాక్ సీతనే గుర్తుకొస్తుంది. ఎవరు ఇంతమంది ఆడుతున్నారు భయ్యా గేమ్స్, కానీ అసలు సంబంధం లేకుండా ఆడుతున్నారు. అసలు హ్యాపీనెస్ అనేది అయితే నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. నాకు తెలిసిన వరకు అయితే సీజన్ 8 లో మాత్రం కిరాక్ సీత మాత్రం ఈజ్ ఎ విన్నర్. నిజంగా చాలా బాగా ఆడుతుంది. మనం చూసుకుంటే తన బేబీ సినిమాలో నేటివ్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేసింది. ప్రతి ఒక్కరు తిట్టుకున్న వాళ్ళే కానీ తిట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అందులో కూడా అతను ఏ క్యారెక్టర్ చేసినా కూడా సూపర్ గా ఇన్వాల్వ్ అయిపోతుంది. అలాగే బిగ్ బాస్ వస్తే అలాగే నిజంగా బేబీ సినిమాలో తను ఎంత బాగా ఎంజాయ్ చేసినామో, నేనైతే ఇప్పుడు సీజన్ 8 లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా మంది చేస్తారు బిగ్ బాస్ సీజన్ 8 లో, కానీ నాకు ఎవరు అంత బాగుంది మళ్ళీ చూడాలన్నట్టయితే నేనైతే కేవలం కిరాక్ సీత కోసమే బిగ్ బాస్ చూస్తున్నా. కానీ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు వండర్ఫుల్ గా నచ్చింది. సీజన్ 8 లో మాత్రం మన తెలుగు అమ్మాయిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది వాళ్ళ గేమ్స్ కూడా చాలా సరిగా ఆడతలేరు. అలాగే తెలుగు అమ్మాయి అలా అందులో గేమ్స్ సరిగా ఆడుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో తన ఒక అట్రాక్ట్ సీజన్ 8 మాత్రం ఆమె తప్ప నాకైతే ఎవరు గెలిచినా కూడా అంత సాటిస్ఫాక్షన్ కూడా, అంత బాగా ఆడే వాళ్ళు కూడా ఎవరూ లేరు. బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా అందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తారు, కానీ పర్ఫెక్ట్ గా గేమ్స్ ఆడినా పర్ఫెక్ట్ గా మాట్లాడినా సీజన్ 8 లో మాత్రం కిరాక్ సీత భయ్యా. యాజ్ ఎ ఫ్యాన్ గా నువ్వు కిరాక్ సీతను పొగుడుతున్నావా? తన ఆట నచ్చి, లేదా తను నేను ట్రై చేస్తున్నావా? కాదు బ్రో, ఒకటే క్లియర్ చెప్తున్నా బ్రో, తను చాలా పర్ఫెక్ట్ గా గేమ్ ఆడుతుంది. తన పర్ఫెక్ట్నెస్ తోటే బిగ్ బాస్ సీజన్ 8 లో విన్ కావాలని కోరుకున్నాను. అంతకు మించి ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ తన అయితే. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తో కూడా ఓటు అయితే లేదు బ్రదర్, నాకు చాలా మంది కూడా ఫోన్ చేసి ఎవరికి ఓటు వేస్తారు ఎవరికి వేస్తున్నారు అని నేను అడిగిన వాళ్ళు ఉన్నారు, నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు.
అందరు కిరాక్ సీతకే ఓటేస్తున్నారు. ఎందుకంటే తను చాలా బాగా ఆడుతుంది కాబట్టి. తెలుగు అమ్మాయి భయ్య, అందులో అంత మంచి గేమ్స్ ఆడుతుంది. మనం సపోర్ట్ చేయకపోతే ఇంకోరు సపోర్ట్ చేస్తారు భయ్య. చెప్పండి, కతిమూలు అందరూ కొంతమంది ఓవర్ యాక్టింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఎందుకు ఫీల్ అవుతారు. కానీ నేనైతే సీరియస్గా చెప్తున్నా, మీరు అయితే ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో కిరాక్ సీతకి మాత్రం సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. నెక్స్ట్ వచ్చి తెలుగు అమ్మాయిని గెలిపించుకోకపోతే ఇంకెందుకు పోయా మనం వేస్ట్. మనం అయితే ఇప్పుడు కిరాక్ సీతని గెలిపించుకుంటే మనకు మంచిది. క్లియర్ చెప్తున్నా, తను బాగా గేమ్స్ ఆడుతుంది. ఇస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ.